వెల్కమ్ టు అవర్ సీరియస్ డిఎస్సి ప్రయాణము. ఇవాళ కంపల్సరీ 2 మార్క్స్ వచ్చే ఏరియా నుంచి మనము బిట్ నేర్చుకుందాము. సో 6th క్లాస్ తెలుగులోని పాఠాలు, వాటిని రచించిన రచయితలను కోర్స్ రూపంలో నేర్చుకుందాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి అమ్మ ఒడి. అమ్మ ఒడి రైటర్ ఎవరు? నరసింహారావు, బివి నరసింహారావు. ఎలా గుర్తుపెట్టుకుందామంటే అమ్మకి నరసింహ అంటే చాలా ఇష్టం, అందుకోసమే అతన్ని ఒడిలో పెట్టుకుంటుంది. సెకండ్ లెసన్ తృప్తి. తృప్తి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తృప్తిగా ఉండాలంటే మనము మంచిగా సత్యంతో బ్రతకాలి. మంచిగా సత్యంగా బ్రతికితే మనకు అదో తృప్తి. థర్డ్ లెసను మా కొద్ది తెల్ల దొరతనము. రైటర్ వచ్చేసి గరిమెల్ల సత్యనారాయణ. సత్యనారాయణ మాకొద్దు మాకేమీ వద్దు అని అంటున్నారు. ఫోర్త్ లెసన్ వచ్చేసి సమయస్ఫూర్తి. రైటర్ కందుకూరి వీరేశలింగం. ఎలా గుర్తుపెట్టుకుందాము అంటే సమయానికి ఎక్కడికి చేరుకోవాలి? కందుకూరికి చేరుకోవాలి. మనము సమయానికి కందుకూరికి వెళ్ళాలి. ఫిఫ్త్ లెసను మన మహనీయుల గురించి రచయితల బృందం అంతా కలిసి రాశారంట. నెక్స్ట్ సిక్స్త్ శుభాషితాలు ఎలా గుర్తుపెట్టుకుందాము అంటే శతక కవులు అనేది మనకు తెలుసు. శుభాషితాలు శతక కవులు. నెక్స్ట్ మమకారము రైటర్ వచ్చేసి చిలకలూరి దేవపుత్ర. ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం. మామకి చిలకలంటే చాలా ఇష్టం. మమకారము చిలకలూరు దేవపుత్ర. నెక్స్ట్ మేలు కొలుపుతుంది ఎవరు? కుసుమ అనే అమ్మాయి ధర్మన్నని మేలు కొలుపుతుంది. నెక్స్ట్ ధర్మ నిర్ణయం సేకరణ ఇచ్చారు, సో ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ త్రిజట స్వప్నము అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకి స్వప్నాలు ఎప్పుడు వస్తాయి? మొల్ల కుయ్యక ముందే కదా, అంటే కవయిత్రి మొల్ల. నెక్స్ట్ డూడు బసవన్న రైటర్ వచ్చేసి రావూరి భరద్వాజ. డూడు బసవన్న రావూరి భరద్వాజ. ఎలా గుర్తుపెట్టుకుందామంటే భరద్వాజ డూడు బసవన్న అంటూ ఎప్పుడు పిలిచేవాడు. నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఎంత మంచి వారమ్మ అన్నది ఎంత మంచిదమ్మ వెన్నెల. ఎంత అంటే ఎంత మంచి వారమ్మ అన్నప్పుడు ఎంత మంచిదమ్మ వెన్నెల కంటి రాఘవయ్య. ఎంత మంచి వారమ్మ అన్నప్పుడు వెన్నెల కంటి రాఘవయ్య. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము, షార్ట్కట్ ట్రిక్స్ కోసము మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కోర్స్తో కూడిన క్లాసెస్ అనేది ఇకపై డైలీ రాబోతున్నాయి. సో వాచ్ చేయండి. థ్యాంక్ యూ.